25 మంది దుర్మరణం, మరో 50 మందికి గాయాలు. గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం. ఎలక్ట్రికల్ ఫైర్ క్రాకర్లు పేల్చడం వల్లే ఘటన. క్లబ్ మేనేజర్ సహా 9 అరెస్ట్. ఘటనపై రాష్ట్రపతి ప్రధానికి దిగ్భ్రాంతి. క్లబ్లో ఎగిసి పడుతున్న మంటలు. గోవాలోని బీచ్ బై రోమియో లేన్ క్లబ్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 టూరిస్టులు సహా మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 3 సజీవ దహనం కాగా మరికొందరు ఊపిరాడక చనిపోయారు. క్లబ్ లోపల డాన్సర్లు ప్రదర్శన ఇస్తుండగా కొన్ని ఎలక్ట్రికల్ ఫైర్ క్రాకర్లు పేల్చడం వల్లే మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగిన చోట 23 మృతదేహాలు రికవరీ చేసినట్లు గోవా డీజీపీ అలోక్ కుమార్ జరిగిన చోట 23 మృతదేహాలకు రికవరీ చేసినట్లు గోవా డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా బాధాకరం అండి. గోవా నైట్ క్లబ్లో చాలా పెను ప్రమాదమే జరిగింది. సో వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందండి. ఎన్నో ఆశలతో చాలామంది ఏం చేస్తారు, చిల్ అవుదామని పోతూ ఉంటారు గోవాకి. సో వాళ్ళ ఎంజాయ్మెంటే ఈ రోజున వాళ్ళ మృత్యువుకి కారణమైంది ఈ క్లబ్ వల్ల.